1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. బంగారం కొనాలని భావించే వారికి పెళ్లిళ్ల సీజన్ కోసం సిద్ధమవుతున్న కుటుంబాలకు ఇదొక గుడ్ న్యూస్. గత వారం రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ వారం తొలి రోజే పసిడి ప్రియులకు మరిన్ని తీపి కబుర్లు అందాయి. అలాంటి పసిడి ధరలు సామాన్యులకు అందుబాటులోకి ఇప్పుడు వస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరల్లో వస్తున్న తగ్గుదల కొనసాగుతుంది. ఈ వారం ప్రారంభంలోనే బంగారం ధరలు భారీగా పడిపోయాయి. బంగారం కొనాలని ఎదురు చూసే వారికి ఇదొక శుభవార్త. పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనేవారికి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,690 రూపాయలకు తగ్గింది. క్రితం రోజుతో పోలిస్తే 1,040 రూపాయలు తగ్గడం పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,050 రూపాయలకు చేరింది. 950 రూపాయలు తగ్గడం సామాన్యులకు మేలు చేస్తుంది. విజయవాడ వంటి ఇతర నగరాల్లో కూడా దాదాపు ఇలాంటి ధరలే కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల పరిస్థితి పరిశీలిస్తే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,53,490 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 1,40,700 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,51,690 రూపాయలు కాగా 22 క్యారెట్ల బంగారం ధర 1,39,050 రూపాయలుగా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,51,840గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,39,200కు దిగి వచ్చింది. మరోవైపు వెండి ధరల విషయానికి వస్తే వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర 2.7 లక్షల వద్దే స్థిరంగా ఉండిపోయింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో కిలో వెండి ధర 2.6 లక్షల నుంచి 2.7 లక్షల మధ్య ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు డిమాండ్, సరఫరా అంశాలు ఈ ధరల మార్పులకు కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న బంగారం ధరలను చూసి ఆందోళన చెందిన వారికి ఈ తగ్గుదల కొంత ఉపశమనం. పండుగలు, శుభకార్యాలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ తగ్గుదల సామాన్యుల జేబుపైన భారం తగ్గిస్తోంది. బంగారం ఎప్పుడు సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావిస్తారు. అందుకే ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే బంగారం కొనే ముందు ఆయా నగరాలలోని లేటెస్ట్ ధరలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది. ఎందుకంటే జ్యువెలరీ షాపుల వారీగా మేకింగ్ ఛార్జీల వల్ల ధరలో చిన్న మార్పులు ఉండవచ్చు. నిపుణుల సలహాలు తీసుకొని సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ట్రెండ్ చూస్తుంటే పసిడి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందా లేదా అనేది మార్కెట్ నిపుణులు గమనిస్తున్నారు. ఏది ఏమైనా ధరల తగ్గుదల వినియోగదారులకు పండుగ వాతావరణాన్ని తెచ్చింది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఇప్పుడు షోరూంల వైపు అడుగులు వేస్తున్నారు. ధరల్లో వస్తున్న ఈ హెచ్చుతగ్గుల ప్రభావం మార్కెట్ పైన ఎలా ఉంటుందో వేచి చూడాలి. బంగారం కొనాలని భావించే వారికి పెళ్లిళ్ల సీజన్ కోసం సిద్ధమవుతున్న కుటుంబాలకు ఇదొక గుడ్ న్యూస్. గత వారం రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ వారం తొలి రోజే పసిడి ప్రియులకు మరిన్ని తీపి కబుర్లు అందాయి. అలాంటి పసిడి ధరలు సామాన్యులకు అందుబాటులోకి ఇప్పుడు వస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరల్లో వస్తున్న తగ్గుదల కొనసాగుతుంది. ఈ వారం ప్రారంభంలోనే బంగారం ధరలు భారీగా పడిపోయాయి. బంగారం కొనాలని ఎదురు చూసే వారికి ఇదొక శుభవార్త. పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనేవారికి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,690 రూపాయలకు తగ్గింది. క్రితం రోజుతో పోలిస్తే 1,040 రూపాయలు తగ్గడం పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,050 రూపాయలకు చేరింది. 950 రూపాయలు తగ్గడం సామాన్యులకు మేలు చేస్తుంది. విజయవాడ వంటి ఇతర నగరాల్లో కూడా దాదాపు ఇలాంటి ధరలే కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల పరిస్థితి పరిశీలిస్తే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,53,490 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 1,40,700 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,51,690 రూపాయలు కాగా 22 క్యారెట్ల బంగారం ధర 1,39,050 రూపాయలుగా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,51,840గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,39,200కు దిగి వచ్చింది. మరోవైపు వెండి ధరల విషయానికి వస్తే వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర 2.7 లక్షల వద్దే స్థిరంగా ఉండిపోయింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో కిలో వెండి ధర 2.6 లక్షల నుంచి 2.7 లక్షల మధ్య ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు డిమాండ్,
సరఫరా అంశాలు ఈ ధరల మార్పులకు కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న బంగారం ధరలను చూసి ఆందోళన చెందిన వారికి ఈ తగ్గుదల కొంత ఉపశమనం. పండుగలు శుభకార్యాలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ తగ్గుదల సామాన్యుల జేబుపైన భారం తగ్గిస్తోంది. బంగారం ఎప్పుడు సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావిస్తారు. అందుకే ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే బంగారం కొనే ముందు ఆయా నగరాలలోని లేటెస్ట్ ధరలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది. ఎందుకంటే జ్యువెలరీ షాపుల వారీగా మేకింగ్ ఛార్జీల వల్ల ధరలో చిన్న మార్పులు ఉండవచ్చు. నిపుణుల సలహాలు తీసుకొని సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ట్రెండ్ చూస్తుంటే పసిడి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందా లేదా అనేది మార్కెట్ నిపుణులు గమనిస్తున్నారు. ఏది ఏమైనా ధరల తగ్గుదల వినియోగదారులకు పండుగ వాతావరణాన్ని తెచ్చింది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఇప్పుడు షోరూంల వైపు అడుగులు వేస్తున్నారు. ధరల్లో వస్తున్న ఈ హెచ్చుతగ్గుల ప్రభావం మార్కెట్ పైన ఎలా ఉంటుందో వేచి చూడాలి.